వీఆర్ఓ గోవింద్ మమ్మల్ని నిలువున ముంచాడు. పెంగరగుంట పంచాయతీ వీఆర్ఓ గోవింద్ దళితుడైన మమ్మల్ని నిలువున ముంచాడని జంగాలపల్లి గ్రామంలో దళితుడైన దేవేంద్ర కుటుంబ సభ్యులు మీడియాతో తన గోడును వినిపించారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు పెంగరగుంట రెవెన్యూ దాఖల సర్వే నంబర్ 439/1, 636/1D, 438/1B ఇవన్నీ కూడా నిమ్మజాతి కండిషన్ భూములు. వీటిని అమ్మడానికి కానీ కొనడానికి కానీ అవకాశం లేదని తెలిపారు. మమ్మల్ని మోసం చేసి రిజిస్ట్రేషన్ చేయించుకుని వాటిని సాకుకు చూపుతూ చక్రపాణి నీలమ్మలు వీఆర్ఓ గోవింద్ను అనుకూలంగా మలుచుకుని ఆన్లైన్ పాస్బుక్లు చేయించుకున్నారని ఆరోపించారు. తన తాత ముత్తాతల నుండి ఇప్పటి వరకు భూమిని తామే సాగు చేసుకుంటున్నామని, అలా అమ్మి ఉంటే ఏ రోజైనా చక్రపాణి భూమి సాగు చేసేవాడని, గోవింద్ అయినా భూమి సర్వే చేసి తనను విచారించాల్సి ఉంది. ఇవేవి చేయకుండా వీఆర్ఓ ఎలా పాస్బుక్లు చేస్తాడని ప్రశ్నించారు. ఓల్డ్ ఫేర్వెల్ అడంగల్లో గత వీఆర్ఓలు కోర్టు తగాదా ఉందని వ్రాసిన ప్రస్తుతం వీఆర్ఓ గోవింద్ గమనించకపోవటం అంతర్యం ఏమిటని నిలదీశారు. ఇది ఇలా ఉన్నప్పటికీ వీఆర్ఓ గోవింద్ చక్రపాణి నీలమ్ముల తమ బంధువులైనట్లు భాగ్యరీత్యా అనువంశికం అనే అడంగల్లో నమోదు చేయటం చూస్తుంటే ఏమి ఆశించకుండానే చేశాడా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వీఆర్ఓ గోవింద్ చేసిన పొరపాట్లను ఒప్పుకొని తమ భూములను తమకే చెందేటట్లు చూడాలని, లేని పక్షంలో తమకు న్యాయం జరిగే వరకు వీఆర్ఓ గోవింద్పై న్యాయ పోరాటం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. నేనేమి చేయలేదు, తప్పు చేయలేదు అంటున్నారు. మీరు మా కుటుంబానికి చేసిన అన్యాయానికి నిన్న 23వ తారీఖు ఆగస్టులో పోరాటం హ్యూమన్ రైట్స్ సంఘం తరఫున రిక్వెస్ట్ చేసుకొని మాకు జరిగిన అన్యాయాన్ని మా కుటుంబీకులు తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేస్తే మీరు కౌంటర్ ఇచ్చారు. ఏమని? నేను తప్పు చేయలేదు, రిజిస్టర్ చేసినాము, అమ్మేసినాము అని చెప్పి మీరు అంటున్నారు. నేను అమ్మలేదని చెప్పి ఇన్ని సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తూనే ఉన్నాము, కోర్టులో తిరుగుతూనే ఉన్నాము. మేము ఈ విధంగా మేము చాలా బాధల కష్టాలతో మేము పోరాడుతున్నాం. వాళ్ళతో పోరాడే శక్తి కూడా మాకు లేదు. చేసిన తప్పు, మాకు జరిగిన అన్యాయము ఇప్పుడు నేను చెప్తాను. ప్రజలారా మీరు కూడా వినండి, వీఆర్ఓ సార్ గారు మీరు కూడా వినండి. మీరు చేసిన తప్పు మీరే ఒకసారి మనం చేసుకోండి. మాకెంత నష్టము, ఎంత కష్టం కలిగిస్తూ ఉన్నారో మీరే తెలుసుకోండి, మీరే చూడండి. చేసిన అన్యాయాలు సార్, అది విదేశాలకి వాళ్ళు ఉన్నందువల్ల వాళ్ళ దగ్గర మేము పాలేరుగానో వాళ్ళ దగ్గర 3 పూట్లకు జరిగే 3 పూట్లకు ఇంకోటి జరిగే కష్టంగా వాళ్ళనే నమ్ముకొని వాళ్ళ దగ్గరే మేము ఏదో పని పాటలు వాళ్ళనే నమ్ముకొని పూర్తిగా వాళ్ళనే నమ్ముకొని ఉన్నందువల్ల ఆ ఆసరా తీసుకొని మమ్మల్ని యామారించి మోసం చేసి వాళ్ళు పెట్టిన కష్టాల కంటే అంత స్థాయికి మీరు చేసిన పనికి అంత కష్టాలు కలిగిస్తూ ఉన్నారు. మీరు అంత కష్టాలు కలిగిస్తూ నిన్న ఉన్నారు. మీరు పైసా డబ్బులు తీసుకున్న పట్టా కలిగిన భూమి మాలామాదిగలకు తప్ప ఇతర జాతికి చెందని భూమిని మీరు మాకు తెలియకుండా 4 గోళ్ల మధ్యలోనే మీరు వాళ్ళకి ఏమి రాసిస్తూ ఉన్నారో ఏం చేస్తున్నారో మాకు తెలియదు. మాకు స్టేట్ బ్యాంకులో లోన్ పెట్టుకున్నాము అదే భూమి మీద. వాళ్ళు మేనేజర్ సార్ ఫోన్ చేసి రెన్యూల్ చేసుకోలేదు, మీరు 1B తేండి అంటే ఆ 1B తేవడానికి పోయి ఆన్లైన్లో చెక్ చేస్తే నా పేరు మీద 1B రాలేదు. ఏం కారణం అంటే మీరు చేసిన తప్పులు, అన్యాయాలు, అక్రమాలు మా కుటుంబానికి కష్టాలు కలిగిస్తూ ఉన్నాయి. ఆ లోన్ రెన్యూల్ చేసేకి మా వల్ల కాలేదు. పైగా మేనేజర్ కూడా మీరు రెన్యూల్ చేసుకోలేదు, డబ్బులైన. గోవింద్ గారు చక్రపాణి నీలమ్మ వీళ్ళ కుటుంబీకులు ఇంతకుముందు మా నాన్నగారు మా తాతలు అందరూ వాళ్ళ దగ్గర లావాదేవీలకు ఉన్నారు, అది వాస్తవమే. కాకపోతే విదేశాలకు మా నాన్న కొద్ది గొప్ప అంతా చదువుకున్నాడు. ఆ కాలంలో విదేశాలకు పంపిస్తామని ఆశ చూపించి మీరు పత్రాల మీదంతా సంతకాలు పెట్టించుకొని ఫోటోలు తీసుకొని అంతా చేసుకున్నారు. అంతా జరిపించేసి మళ్ళంకా అప్పటి నుంచి కూడా వీళ్ళకి అవగాహన లేనందువల్ల మా కుటుంబంలో అవగాహన అంతగా వాటి మీద పట్టు లేనందువల్ల చేసుకుంటానే ఉన్నారు. మీరు సైలెంట్గా ఉన్నారు. మీరు మా భూమిలోనే రావాలి పోవాలి అన్నీ జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ మా దగ్గర మేము ఏ పంట పండించినా మా తల్లిదండ్రులు మీకే వేస్తూ ఉన్నారు, అన్ని లావాదేవీలు జరిపిస్తున్నారు, అన్నీ జరుగుతూ ఉన్నాయి. తర్వాత అట్లే విదేశాలకు పంపిస్తామనే ఆశ కల్పించి మీరు డెవలప్ అవుతారనే ఒక ఆశ కల్పించి వాళ్ళకి అన్ని వాళ్ళ మైండ్ మార్చి
మీరు వాళ్ళ దగ్గర ఫోటోలు సంతకాలు అన్నీ తీసుకొని అన్నీ తీసి పెట్టుకున్నారు. దాన్ని అట్లే పెట్టుకోండి, యామర్చేసి మీరు అట్లే పెట్టుకోండి ఆ రికార్డ్స్ అన్ని. మళ్ళీ మీరు ఇన్ని సంవత్సరాలుగా సైలెంట్గా అయిపోయి ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న తహసీల్దార్లు కానీ ఇంతకు ముందు ఉన్న విఆర్ఓలు కానీ ఏ రెవెన్యూ పరిధిలో కానీ ఇన్ని సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఏ ఒక్కరు కూడా కానీ ఆ రికార్డ్స్ని మార్చింది లేదు, ఏ ఇబ్బంది కలిగించింది లేదు. మా ల్యాండ్స్ మాకే ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలు ఏ విఆర్ఓ మార్చకుండా ఇప్పుడు మాత్రం మీరు ఎట్లా మార్చేస్తారు? మళ్ళీ ఆ దాంతో అనువంశికము అని చెప్పి కనబరిచింటారు, భాగరీత్యా అని చెప్పి అనింటారు. భాగరీత్యా అనడానికి మా నాన్నగారు కూడా ఏమన్నా పుట్టినారా, లేకుంటే మా తాతల వాళ్ళు కూడా ఏమన్నా పుట్టినారా, లేకుంటే మా బంధువా చక్రపాణి నీలమ్మ ఏమన్నా మా బంధువులా, ఏ ఏ ఏ తోవకి చెందిన వాళ్ళు అనేసి మీరు భాగరీత్యా అనువంశికము అని కనబరుస్తారు? లేకుంటే మా కూడా ఏమన్నా పుట్టినారా చెప్పండి? ఏ విఆర్ఓ కూడా దాని జోలికి వెళ్లకుండా మీరు మాత్రం ఇప్పుడు ఎట్లా వెళ్ళినారు? కనీసం ఇప్పుడు రిజిస్టర్ వాళ్ళు ముటేషన్ పెట్టుకున్నారు అని చెప్పి అంటున్నారు కదా, ముటేషన్ పెట్టుకున్నప్పుడు అవతల వాళ్ళు ఏమనేసి ఒక మాట కూడా అడగలేదే మీరు? ఏమి దీని పరిస్థితి చెప్పి అడగలేదే మీరు? కనీసం మేము వచ్చి అయ్యా ఈ విధంగా మాది ఈ విధంగా ఇన్ని సమస్యలు పెట్టిస్తున్నారు వీళ్ళు, వాళ్ళు అగ్రకులస్తులు, బాగా ధనికులు, బాగా భూ కబ్జాలు కూడా చాలా చేసి వాళ్ళు భూమిని అంతా దోచుకునే వాళ్ళు ఏమి పట్టించుకోకుండా వాళ్ళకి పాస్బుక్స్ ఇప్పించేస్తే అది ఏమనేది సార్? నాకు అర్థం కాలా. విఆర్ఓ సార్ అనుమతితో మీరు దాన్ని మార్చినారు. పాస్బుక్లు నీలమ్మ చక్రపాణి మీద ఎట్లా మార్చేసినారు మీరు? మాకు తెలియకుండా ఎట్లా మార్చేసినారు? మేము చెప్పినా కూడా మా కనీసము నేను వచ్చి పెంగరగుంట పంచాయతీలో నేను వచ్చి సచివాలయం దగ్గర అడిగినా కూడా మీరు ఎలాంటి స్పందన లేదు. నేను స్పందనలో కంప్లైంట్ చేసినా కూడా తప్పుడు ఎండార్స్మెంట్ ఇప్పిస్తున్నారే తప్ప మాకు ఎలాంటి పరిష్కారము ఇన్ని సంవత్సరాలుగా జరగలేదు. మాకు నేను గత 2-3 సంవత్సరాలుగా నుంచి నేను ఆన్లైన్ కంప్లైంట్ చేస్తున్నా కూడా నాకు ఎలాంటి న్యాయము జరగలేదు. మీరు అమ్మినారు అని చెప్తున్నారు కదా గోవింద్ సార్, మీరు అమ్మినారు అని చెప్పినప్పుడు మీరు ఇన్ని సంవత్సరాలుగా ఇది ఇట్లే ఉంది కదా అని ఒకసారి వచ్చి మమ్మల్ని విచారణ జరిపినారా? ల్యాండ్లోకి వచ్చి మీరు కనీసం మీరు ఒక విచారణ జరిపించినారా? లేదా మమ్మల్ని ఏమైనా అడిగినారా? ఎలాంటి విచారణ జరపలేదు, ఎలాంటి సర్వేను చేయలేదు. ఏమీ అడగకుండా మీ పాటికి మీరు పాస్బుక్లు చేసి వాళ్ళకి ఇప్పించేస్తే అప్పుడు మేమేమైపోవాలి? పేదవాళ్ళు. అది కండిషన్ భూమి. మళ్ళీ 94 సెంట్లని మా నాన్నగారి మీద 50 సెంట్లు, నీలమ్మ మీద 44 సెంట్లు, చక్కెరపాణి మీద 20 సెంట్లు 40 సెంట్లు 94 సెంట్లని ఇన్ని 3 భాగాలు చేసి అది ఎట్లా 94 సెంట్లు 1 ఎకరా మించి ఎట్లా పోతుంది గోవింద్ సార్? అది మీరు రికార్డులో కనబరిచినారు కదా, దానికి సమాధానం చెప్పండి, చెప్పి తీరాలి కూడా. అడంగళ్ళు అన్ని ఎలా ఉన్నాయో పాస్బుక్ లో కరెక్ట్ గా అదే విధంగా యథాతథంగా మళ్ళీ తిరిగి మా భూముల్ని మాకు పాస్బుక్ లో 1B లో అన్నిటిలో రావాలి. మా భూముల్ని మాకు తిరిగి మా రికార్డ్స్ లో ఎక్కించి కరెక్ట్ గా సవ్యంగా ఉండాలి. ఇదే మేము చివరిగా మేము కోరుకుంటున్నది. మాకు జరిగిన అన్యాయాన్ని అందరూ గుర్తించగలరు.